గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారికంగా కనకదాస్ జయంతి అనౌన్స్ చేసినారు గవర్నమెంట్ తరఫున. కాబట్టి కూటమి ప్రభుత్వానికి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా పలనేరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారైన అమర్నాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ సభకు ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కనకదాస. భక్త కనకదాస జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కనకదాస జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కూడా ప్రకటించడం, ఈరోజు నారా లోకేష్ గారు ఆయనే నేరుగా కళ్యాణదుర్గంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం, పాదయాత్ర సందర్భంగా ఏదైతే ఆనాడు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే ఈరోజు కనకదాస జయంతిని అధికారికంగా కూడా ప్రకటించి మొట్టమొదటిగా కూడా ఆయన రావడం, ఇది కూటమి ప్రభుత్వానికి నమ్మకానికి ప్రతీకగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కనకదాస జయంతికి సందర్భంగా చాలామంది ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మంది కురబ కులస్తులు కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రజలందరూ కూడా కావచ్చు, కనకదాసు జీవితానికి సంబంధించినటువంటి ఆయన ఆనాడు ఏదైతే ఆచరణ చేశారో ఆ ఆచరణను ప్రజలందరూ కూడా ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు అందరికీ కూడా పరులకు మేలు చేయాలా, అందరినీ చదివించాలా, అందరూ కూడా ముందుకు రావాలనేటువంటి ఒక లక్ష్యంతో కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు మనమందరం కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఆయన ఒకసారి స్మరించుకొని ఆయన జీవితానికి సంబంధించి ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని ఆచరించడానికి మనమందరం కూడా కంకణబద్దులై ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు, ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, పార్ట్ ఆఫ్ తమిళనాడు కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా కనకదాసుకి సంబంధించినటువంటి భక్తాదులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనాడు ఏదైతే వీరేంద్ర స్వామికి సంబంధించినటువంటి గుళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ పూజారులందరికీ కూడా ఈరోజు మిగతా గుడులకు ఏ రకంగా అయితే ధూపదీప నైవేద్యం కింద డబ్బులు ఇస్తూ ఉన్నారో అదేవిధంగా ఆ గుడిలో ఉండేటువంటి పూజారులందరూ కూడా ఇవ్వాలని కూడా త్వరలోనే ప్రభుత్వం మన సూచనప్రాయంగా అంగీకరించింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల కాబోతా